లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు మా వారు గోల్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్ కొని చాలా రోజులు అయ్యింది, అది బొట్లు పెట్టి ఉంచావు అంతే, దాంట్లో ఏం కుక్ చేయలేదు అన్నారు. సో మొత్తానికి దాంట్లో పఫ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా మొదలు పెట్టాను అనమాట. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నంత వరకు బాగానే వచ్చింది. లాస్ట్లో చూడండి. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా నేమ్ వచ్చి తేజశ్రీ అండి. అందరూ తేజు అని పిలుస్తారు షార్ట్కట్లో. మా వారు ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యారనమాట. ఆ రిటైర్ ఏంటి, డిశ్చార్జ్ ఏంటి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్పుడే రిటైర్ అంటే డిశ్చార్జ్ అవ్వడం ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 20 years తర్వాత ఎవరికైనా ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో అలా మా వారు 20 years సర్వీస్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హోమ్ టౌన్ అనమాట. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని చెప్తాను. మొత్తానికి ఎగ్ ఇన్సర్ట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానమాట. బట్ లాస్ట్కి ఫైనల్గా షాప్లో వచ్చినట్టు కాకుండా కొంచెం ఏదో అంటే పఫీగా రాలేదు. పఫ్ నేను అనుకున్నట్టయితే రాలేదు. బట్ తినటానికి అంత అసహ్యంగా అయితే లేదు, ఏదో పర్వాలేదు. మరి అంత ఆడ్ కాదు, మరి అంత గ్రేట్గా అయితే రాలేదు. జస్ట్ ఏదో నార్మల్గా వచ్చిందనమాట. 2 eggs పెట్టాను అండ్ పన్నీర్ కూడా చేశాను అనమాట. ఆ రోజు నాకు తెలిసి వెజ్ డే అనుకుంటాను. సో మా బాబు కోసం నాన్ వెజ్ అండ్ నా కోసం వెజ్ ప్రిపేర్ చేసుకున్నాను. చెప్పాను కదా, పఫ్లా బాగా అయితే పొంగలేదు, పఫీగా రాలేదు, ఏదో అలా వచ్చిందనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరి అండ్ షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.